రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో ఈ సమయంలో మీ ఎదుటికి రావటం యొక్క ఉద్దేశం, ప్రభుని కొద్ది నిమిషాలు మనం ఆరాధించి ఈ పరిశుద్ధ పునరుద్ధాన ఆదివార ఆరాధన రోజున సాయంకాల వేళ, ఈ రాత్రి వేళ కూడా ప్రభుని స్తుతించి ఘనపరచాలని ఒక ఆశతో మీ ఎదుటికి వస్తున్నాను. ఖచ్చితంగా ఈ సమయం మనకు ఆశీర్వాదకరంగా ఉంటుందని. ఎందుకంటే పౌలు అంటాడు, సమయమును పోనీయక సద్వినియోగం చేసుకోమంటున్నాడు. ఎందుకంటే బహు చెడ్డ దినాల్లో మనం ఉన్నాం కనుక సమయాన్ని పోనీక, ఆ సమయాన్ని వ్యర్థపరచుకోక మనము ప్రభు పాదాల దగ్గర ఈ సమయాన్ని ఉపయోగిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, థ్యాంక్ యూ జీసస్. ప్రార్థన చేసుకుని ఈ కార్యక్రమాన్ని మనం ప్రారంభించుకుందాం. పరిశుద్ధము నమ్మకమైన ప్రియ పరలోక తండ్రి, యేసు పరిశుద్ధమైన నామములో మీ కృపా సింహాసనం ఎదుటికి వస్తున్నాం ప్రభా. కొద్ది నిమిషాలు మీ సన్నిధిలో ఆరాధించి ఆయన ఈ నామాన్ని గణపరచాలని ఆశతో వచ్చి ఉన్నాం. మీరే మాతో ముచ్చటించండి, మమ్మల్ని బలపరచండి. స్తుతిస్తుండగా, ఆరాధిస్తుండగా నీ మహిమను బయలుపరచమని, మహిమయు ఘనతయు ప్రభావాలు మీరు పొందుకోమని, పరిశుద్ధాత్మ ప్రసన్నతను ఈ స్థలంలో నింపమని యేసు నామములో ప్రార్థించి ప్రారంభిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. థ్యాంక్ యూ లార్డ్. హల్లెలూయా. పాటలు పాడుకొని ప్రభుని స్తుతించి ప్రభుని ఆరాధనలోకి వెళదాం. నా జీవిత భాగస్వామి నీవు, నా ప్రాణముతో కనివేసుకున్నావనే పాట పాడుకొని ప్రభుని స్తుతిద్దాం. హల్లెలూయా. ఈ పాట నన్ను ఎంతగానో బలపరిచిన పాట. నేను యవ్వన కాలంలో డిప్లొమా చదువుకుంటున్న సమయంలో దేవుడు నాతో ముచ్చటించిన సమయం. ఈ పాట ద్వారా నేను ఆ దినాల్లో ఎంతగానో దేవునిలో బలపరచబడడానికి అవకాశం దొరికింది. హల్లెలూయా, 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 హల్లెలూయా. నాకే సమృద్ధిగా నీ కృపను పంచావు, నా యేసు రాజా కృపాసాగరా, అనంత స్తోత్రార్హుడా. జీవిత భాగస్వామివి నీవు, ప్రాణముతో ఎనవేసుకున్నావు నీవు,
జీవిత భాగస్వామి నీవు, నా ప్రాణముతో నెనవేసుకున్నావు నీవు. నాకే సమృద్ధి కాని కృపను పంచావు, నా యేసు రాజా కృపా సాగరా, అనంత స్తోత్రాలుడా.
నిర్మించుచున్నవి నీ చిత్తమే నాలో నెరవేర్చుచున్నావు. నీ అంతఃపురంలో నన్ను చేర్చుచున్నావు. యేసయ్యా నీకు వందనాలు తండ్రి. నీ దయగల మాటలే మాకు రూపునిస్తున్నాయా, మా జీవితాన్ని మార్చివేస్తున్నాయా, నీ చిత్తంలో మమ్మల్ని నడిపిస్తున్నాయి తండ్రి. తండ్రి నీకు వందనాలు. మాతో మాట్లాడు ప్రభా. ఈ లాక్డౌన్ టైంలో ప్రభా నీ భక్తులు నీ యందునైనా నీ స్వరం వినేవారిగా మార్చునాయన. ఆత్మీయంగా బలపడే కృప దయచేయండి ప్రభా. నీ దయగల మాటలను ఆస్వాదించే మనసును దయచేయనాయన. నన్ను నిర్మించుచున్నదే నీ దయగల తలంపులే, రూపునిచ్చినవి నీదు హస్తములే. నన్ను నిర్మించుచున్నవి నీ చిత్తమే నాలో నెరవేర్చుచున్నావు. నీ అంతఃపురములో నన్ను చేర్చెదవు. నీ చిత్తమే నాలో నెరవేర్చుచున్నావు. నీ అంతఃపురములో నన్ను చేర్చెదవు. నా జీవిత భాగస్వామివి నీవు, నా ప్రాణముతో పెనవేసుకున్నావు నీవు. నా జీవిత భాగస్వామివి నీవు, నా ప్రాణముతో పెనవేసుకున్నావు నీవు. నాకే సమృద్ధిగా నీ కృపను పంచావు. నా యేసు రాజా కృపాసాగరా, అనంత స్తోత్రారుడా. నా యేసు రాజా కృపాసాగరా, అనంత స్తోత్రారుడా. నాకే సమృద్ధిగా నీ కృపను పంచావు. నాకే సమృద్ధిగా నీ కృపను పంచావు. నా యేసు రాజా కృపాసాగరా, అనంత స్తోత్రారుడా. నా యేసు రాజా కృపాసాగరా, అనంత స్తోత్రారుడా. నా జీవిత భాగస్వామివి నీవు, నా ప్రాణముతో పెనవేసుకున్నావు నీవు. యేసయ్యా నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. మా జీవిత భాగస్వామిగా మాలో ఉన్నందుకు స్తోత్రాలయ్యా. మా ప్రాణముతో పెనవేసుకున్నందుకు వందనాలు, స్తోత్రాలు. లేకుంటే ఈరోజు మా పరిస్థితి ఏమయ్యేదో ప్రభా, ఈరోజు మా జీవితాలు ఏమైపోయాయో ప్రభా నీకు వందనాలు. నీ కేవలం నీ కృప మాత్రమే మమ్మల్ని సజీవ లెక్కలో ఉంచగలిగింది, ఆరోగ్యకరంగా ఉంచగలిగింది. నీ కృప లేకపోతే మా జీవితాలు ఈ పాటికి ఏమో అయిపోయావు తండ్రి. నీకు వందనాలు, కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తున్నాను. హల్లెలూయా. మరొక పాట పాడుకొని ప్రభు నామాన్ని కనపరుచుకుందాం, ప్రభు నామాన్ని హెచ్చిద్దాం. దేవుని బిడ్డల
ప్రియులారా, మనకు సంగీతం ఒకవేళ తెలియకపోయి ఉండొచ్చు, పాటలు పాడటం మనకు రాకపోయి ఉండొచ్చు, కానీ ఆరాధించడం అనేది దేవునికి ఇష్టమైన కార్యం. ప్రభుని ఆరాధించడం, మన స్వరాలతో, మన నోటితో ప్రభుని స్తుతిస్తూ హృదయాంతరంగాల నుండి ప్రభుని ఘనపరుస్తున్నప్పుడు గొప్ప కార్యాలు మన జీవితంలో జరుగుతాయి. అందుకే అంటాడు కదా, నా ప్రియమైన దేవుని బిడ్డలారా, యెషయా గ్రంథం 43వ అధ్యాయం 21వ వచనంలో చెప్పబడిన మాట ఏమిటంటే, నా నిమిత్తం నేను నిర్మించిన నా జనులు నా స్తోత్రమును ప్రచురము చేయుదురు. ఆమేన్, హల్లెలూయా. దేవుడు నిన్ను నన్ను సృష్టించిన ముఖ్య ఉద్దేశం ఏంటంటే, నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయనను స్తుతించుటకు, స్తోత్రము ప్రచురము చేయటకే దేవుడు నిర్మించుకున్నానని ఆయన మనతో మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. మరొక పాట పాడుకొని ప్రభు నామాన్ని ఘనపరచుకుందాం. యేసు రాజు, రాజుల రాజులాయి త్వరగా వచ్చుచున్నాను, త్వరగా వచ్చుచుండెను. హోసన్నా అనే పాట పాడుకొని ప్రభు నామాన్ని ఘనపరచుకుందాం. హోసన్నా జయమే, హోసన్నా జయమే, హోసన్నా జయమనదే. యేసు రాజుల రాజులరా జై, త్వరగా వచ్చుచుండే. యేసు రాజుల రాజులరా జై, త్వరగా వచ్చుచుండే, త్వరగా వచ్చుచుండే. హోసన్నా జయమే, అందరూ హోసన్నా జయమే, హోసన్నా జయమనదే. యేసు రాజుల రాజులరా జై, త్వరగా వచ్చుచుండే. యేసు రాజుల రాజులరా జై, త్వరగా వచ్చుచుండే, త్వరగా వచ్చుచుండే. హోసన్నా జయమే, హోసన్నా జయమే, హోసన్నా జయమనదే. యేసు రాజుల రాజులరా జై. స్తుతిద్దాం, ఆరాధిద్దాం, అందరూ ప్రభుని గణపడదాం, చప్పట్లు కొడుతూ ప్రభుని ఆరాధిద్దాం, కలిసి పాడదాం. అందరికి వచ్చిన పాట దేవుని నామాన్ని మహిమపరుస్తూ స్తుతిద్దాం. యోర్దాను ఎదురైన ఎర్ర సముద్రము పొంగి పొర్లిన భయం లేదు, శయ్యము మనదే. లోకమంతా తెగులుతో భయంతోలతో ఉన్నప్పటికీ మనము జయ జెండా పట్టుకొని ప్రభుని వైపు చూస్తూ ఆ యొక్క గొప్ప ధైర్యాన్ని మనం పొందుకుందాం, ఆరాధిద్దాం. హల్లెలూయా. యోర్దాను ఎదురైనా ఎర్ర సముద్రము పొంగి పొర్లినా, యోర్దాను ఎదురైనా ఎర్ర సముద్రము పొంగి పొర్లినా, భయము లేదు, జయము మనదే, భయము లేదు, జయము మనదే. విజయ గీతము పాడెదము, విజయ గీతము పాడెదము. హోసన్నా జయమే, హోసన్నా జయమే, హోసన్నా జయమనదే. యేసు రాజుల రాజులరా జై, త్వరగా వచ్చుచుండే. యేసు రాజుల రాజులరా జై. ఆమేన్, ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. అది శరీర రోగమైన, అది ఆత్మీయ రోగమైన, ఓ యేసు గాయములు స్వస్థపరచును. ఈరోజు హాస్పిటల్లో ఉన్న వారందరూ
కోసం కల్వరి శిలువలో కార్చిన రక్తాన్ని బట్టి నీకు స్తోత్రాలు తండ్రి. ఆ విమోచన బట్టి స్తోత్రాలు, ఆ గాయంలో మాకు వచ్చే స్వస్థతను బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా. శరీర రోగమైనా అది ఆత్మీయ వ్యాధినా, శరీర రోగమైనా అది ఆత్మీయ వ్యాధి అయినా, యేసు గాయములు స్వస్థపరచును, యేసు గాయములు స్వస్థపరచును, రక్తమే రక్షణనిచ్చును, రక్షణే హోసన్నా జయమే, హోసన్నా జయమే, హోసన్నా జయమనదే. యేసు రాజుల రాజుల రాజై త్వరగా వచ్చుచుండే, యేసు రాజుల రాజుల రాజై. హల్లెలూయా, స్తుతి మహిమ ఎల్లప్పుడు, హల్లెలూయా, స్తుతి మహిమ. యేసు రాజు మన కొరకు త్వరగా రాబోతున్నాడు. ఆమేన్. ఓ థాంక్ యూ లార్డ్. మారనాథా, స్తోత్రం. హల్లెలూయా, స్తుతి మహిమ ఎల్లప్పుడు, హల్లెలూయా, స్తుతి మహిమ, హల్లెలూయా, స్తుతి మహిమ ఎల్లప్పుడు, హల్లెలూయా, స్తుతి మహిమ. యేసు రాజు మనకు ప్రభువే, యేసు రాజు మనకు ప్రభువే, త్వరగా వచ్చుచుండే, త్వరగా వచ్చుచుండే. హోసన్నా జయమే, హోసన్నా జయమే, హోసన్నా జయమనదే. యేసు రాజు రాజుల రాజై త్వరగా వచ్చుచుండే, యేసు రాజుల రాజుల రాజై త్వరగా వచ్చుచుండే, త్వరగా వచ్చుచుండే. హోసన్నా జయమే, హోసన్నా జయమే, హోసన్నా జయమనదే. యేసు రాజుల రాజుల రాజై త్వరగా వచ్చుచుండే, యేసు రాజుల రాజుల రాజై. హల్లెలూయా. Thank you, Master. We praise you, Lord. We glorify your name, Lord. Hallelujah, 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 hallelujah. మరొక పాట పాడుతూ అలాగే దేవుని ఆరాధనలోకి అడుగు పెడతాం. థ్యాంక్ యూ.
జీవం గల దేవుని మనం ఆరాధిద్దాం. పోగాడేదా పాట పాడి పేను తుఫాన్ ఆగిపోయే, పరవశించి పాడేదా తండ్రి దేవా మంచివాడా నిరంతరం గొప్పవాడా, తండ్రి దేవా మంచివాడా నిరంతరం గొప్పవాడా, నిరంతరం గొప్పవాడా, నిరంతరం గొప్పవాడా. ప్రార్థన విన్నావయ్యా, విజయమునిచ్చావయ్యా, ప్రార్థన విన్నావయ్యా, విజయమునిచ్చావయ్యా, తొట్టిల్లా నీయాలెతో తోడుండి నడిపించవు, తొట్టిల్లా నీయాలెతో తోడుండి నడిపించవు, పోగాడేదా పాట పాడి పేను తుఫాన్ ఆగిపోయే, పరవశించి పాడేదా పాడదాం పోగాడేదా పాట పాడి పేను తుఫాన్ ఆగిపోయే, పరవశించి పాడేదా తండ్రి దేవా మంచివాడా నిరంతరం గొప్పవాడా, తండ్రి దేవా మంచివాడా నిరంతరం గొప్పవాడా, నీవు గొప్పవాడవయ్యా, నిరంతరం నీవే గొప్పవాడవు, నీవే నిరంతరం గొప్పవాడా. ప్రార్థన విన్నావయ్యా, విజయమునిచ్చావయ్యా, ప్రార్థన విన్నావయ్యా, ప్రభువా విజయమునిచ్చావయ్యా, తొట్టిల్లా నీయాలెతో తోడుండి నడిపించావు, ఇది వరకు ఈరోజు తొట్టిల్లా నీయాలెతో యేసయ్యా తోడుండి నడిపించావు, పోగాడేదా పాట పాడి పేను తుఫాన్ ఆగిపోయే, పరవశించి పాడేదా పోగాడేదా పాట పాడి పేను తుఫాన్ ఆగిపోయే, పరవశించి పాడేదా తండ్రి దేవా మంచివాడా నిరంతరం గొప్పవాడా, తండ్రి దేవా మంచివాడా నిరంతరం గొప్పవాడా, నిరంతరం గొప్పవాడా, నిరంతరం గొప్పవాడా,
ఆదరిస్తుంది. చాలు, మనుషులు నమ్ముకొని, బంధువులు నమ్ముకొని, స్నేహితులు నమ్ముకొని మోసపోయింది చాలు. ప్రభు మీద ఆధారపడు. ఎబెనేజరు దేవుడు నీకు సహాయం చేస్తాడు. సహాయం చేసావయ్యా, ఎబెనేజరు నీవేనయ్యా, సహాయం చేసావయ్యా, ఎల్లోయి నీవేనయ్యా, నన్నిలా చూసావయ్యా, ఎల్లోయి నీవేనయ్యా. చూసే దేవుడు,
నువ్వు సిగ్గుపరచబడవు, నువ్వు సిగ్గుపరచబడవు, నువ్వెన్నటికీ సిగ్గుపరచబడవు. ఆయన నమ్మిన వారికి మేలులు ఎన్నో చేశాడు, ఎన్నో అద్భుతాలు చేసే దేవుడు ఆయన. నిన్ను సిగ్గుపరచు దేవుడు. ఖచ్చితంగా నువ్వు ఎక్కడ అవమానపరచబడ్డావు అక్కడే నిన్ను తల ఎత్తుకొని నిలబెట్టబోతున్నాడు. నీ అవమానము ఘనతగా మార్చే దేవుడు నీతో ఉన్నాడు ఈరోజు. నీ కన్నీరు నాట్యంగా మార్చే ప్రభు నిశ్చయంగా నీ జీవితంలో మేలు చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. ప్రభు ఆత్మ నీ జీవితంలో కార్యం జరిగించబోతున్నాడు. పరిశుద్ధ ఆత్మ కార్యం కళ్ళారు చూడబోతున్నాడు. జీవితం జీవిస్తున్నావు. పేరు పెట్టి పిలిచి నీ పనికై నీ సేవకై నన్ను పిలుచుకున్నావు తండ్రి. పాపాల ఊబిలో పడి ఉన్న నన్ను నీ ప్రేమతో నన్ను లేపావయ్యా. యేసయ్యా, మా జీవితాల్లో ఊబిలో ఉండిపోయిన ప్రభు మమ్మల్ని లేవనెత్తిన దేవుడు నువ్వు ఒక్కడవే. మా పరిస్థితులు మార్చగలిగిన దేవుడు నువ్వు ఒక్కడవే తండ్రి. నీకు యేసయ్యా, 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 యేసయ్యా. పరిశుద్ధాత్మ దేవా, ఆవరించు, ఆవరించు. నీ ప్రసన్నతను ఆవరించు. నీ సన్నిధితో నింపండి. ఓ జీసస్, జీసస్, జీసస్. ఈ కార్యక్రమం చూస్తున్న ప్రతి ఒక్క బిడ్డని కమ్ముకోండి ప్రభు. మీ ప్రసన్నతతో నింపండి. ప్రతి శరీరం ఆయన సర్వ శరీరం మీద నా ఆత్మను కుమ్మరిస్తానన్న దేవుడు తండ్రి. ఇప్పుడే ప్రతి శరీరం, ఈ లైవ్ చూస్తున్న ప్రతి శరీరం, ఈ వీడియో చూస్తున్న ప్రతి శరీరం నీ ఆత్మను కుమ్మరింపును అనుభవించుగాక తండ్రి. జీసస్, జీసస్, జీసస్. రైట్ నౌ, ఇప్పుడే, ఇప్పుడే ప్రభు వారు ఎక్కడున్నా కూడా అయ్యా నీకు వందనాలు, స్తోత్రాలు. చాలేసిన కాలంలో మరలా మొదలవుతున్నందుకు స్తోత్రాలు. ఆది కాల భక్తుల యొక్క ఉజ్జీవం మరలా ఈ దినాల్లో మండించిపోతున్నందుకు స్తోత్రాలు ప్రభా. అటువంటి అభిషేకం లేవనెత్తుతున్నందుకు స్తోత్రాలు. అటువంటి ఆత్మపూర్వకంగా లేవనెత్తుతున్నందుకు స్తోత్రాలు, 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 స్తోత్రాలు. నీపై, నీపై ఆత్మ వరములతో, ఆత్మ ఫలములతో. Jesus, Jesus,
బ్యాక్ స్లైడ్ అయిపోయిన వాడు, వెనక జారిపోయిన వాడు ఇప్పుడే మరలా నూతన నిర్ణయం తీసుకున్నాడు. అడుగులు వేయును కాక ప్రభువులో పశ్చాత్తాపం పుట్టును కాక. హృదయంలో కఠిన హృదయం, విరిగి నలిగిన హృదయం మార్చబడును కాక. విరిగి నలిగిన హృదయంగా మార్చబడును కాక. జీసస్ కళ్ళల్లో కాక. ఓ పశ్చాత్తాపం కన్నీరు. థాంక్ యూ జీసస్, థాంక్ యూ జీసస్, థాంక్ యూ జీసస్. ఒక ప్రశాంతమైన ఒక నెమ్మదితో కూడిన మనస్సును నింపు తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు. ఐ బిలీవ్, నేను నమ్ముతున్నాను. ఈ కార్యక్రమం చూస్తున్న దేవుని బిడ్డ, నేను దేవుని పరిశుద్ధాత్మ సన్నిధిని అనుభవిస్తూ చెప్తున్నాను. నిశ్చయముగా ఒక నూతన వ్యక్తిగా నువ్వు మార్చబడుతున్నావు. నూతన ఆరంభం ఈ రోజు నుంచి నువ్వు ప్రారంభించబోతున్నావు. నీ లోపాలను, నీ బలహీనతలను విడిచిపెట్టి ప్రభును ఫాలో అవబోతున్నావు. ప్రభును వెంబడించబోతున్నావు. ఈరోజు నుంచి నీ ప్రార్థన జీవితం మండించబడబోతుంది. దేవుని కోసం వైరాగ్యంగా నువ్వు నిలబడబోతున్నావు. ఆత్మ వరాలు నీలో ప్రజ్వలించబడుతున్నాయి. గొప్ప సాక్ష్యం. నీ సాక్ష్యం ఒకవేళ ఈరోజు లేని స్థితిలో, సాక్ష్యం లేని స్థితిలో జీవిస్తున్నావేమో, కానీ ప్రభు నీ సాక్ష్యాన్ని ఫలభరితముగా, సువాసనగా వెదజల్లే విధంగా దేవుడు నిలబెట్టబోతున్నాడు. నేను నమ్ముతున్న గొప్ప కార్యం ప్రభు నీకు జరిగించబోతున్నాడు. వాక్య భాగంలో నుండి కొన్ని మాటలు చెబుతూనే ఇలాగ దేవుని స్తుతించి ఆరాధనించేద్దాం. ఏ పరిస్థితుల్లోనైనా మనకు చాలిన దేవుడు మన ప్రభు, రక్షకుడైన యేసయ్య. నీ ఓటములను బట్టి, నీ బలహీనతలను బట్టి సాతాను ఏం చేస్తాడంటే మన మీద నేరారోపణ చేసి మనల్ని కృంగతీసి దేవునికి పరిమినట్టుగా దూరం చేయాలన్నదే వాడి యొక్క తంత్రం. సేవకులుగా మనమై ఉండొచ్చు, లేకపోతే విశ్వాసులుగా మీరై ఉండొచ్చు. ఎంతమంది అయితే ఈ కార్యక్రమం చూస్తున్నారు, మీ జీవితంలో మీ బలహీనతను బట్టి దేవుల్లో నిలబడలేని స్థితి వలన, దేవునికి నమ్మకంగా ఉండలేకపోవడం వలన నిరారోపణ మనస్సాక్షి కలిగిన వారి మీ జీవితాలు అసంతృప్తిగా భక్తి జీవితంలో ముందుకు సాగుతున్నారేమో. ప్రభు ఈ మాటలు మీతోనే మాట్లాడుతున్నాడు. మనం ఎలాంటి వారమో, మనం ఏ స్థితిలో ఉన్నామో, మనం ఎంత బలహీనులమో ఆయన ఎరిగిన వాడే. మనము సహించలేనంత శోధన మన మీద పెట్టి మన మీద కృంగదీసే దేవుడు మన దేవుడు కాదు. నిశ్చయముగా నీ జీవితం ఎక్కడ కృంగదీయబడిందో, ఏ విషయంలో నువ్వు నీ హృదయం నీ మీద నెరస్థాపన చేస్తుందో, అదే విషయంలో నీకు జయాన్ని పరిశుద్ధాత్మ శక్తి ద్వారా ప్రభు నీకు అనుగ్రహించబోతున్నాడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తే నా ప్రియమైన దేవుని బిడ్డలారా, కీర్తన గ్రంథంలో ఒక అద్భుతమైన మాటను చదువుకొని అలాగా దేవుని ఆరాధనలోకి వెళదాం. థ్యాంక్ యూ జీసస్. ఇది ఒక ప్రవచన వాక్కుగా మీకు ఉంటుందని నేను నమ్ముతున్నాను. ఎంతమంది ఈ కార్యక్రమం చూస్తున్నారు, ఇది మీ జీవితానికి ఒక ప్రవచనాత్మకమైన కార్యముగా దేవుడు ఉంచబోతున్నాడని నేను నమ్ముతున్నాను. హల్లెలూయా. కీర్తన గ్రంథం థ్యాంక్ యూ జీసస్. 20వ అధ్యాయం 6వ వచనం చదువుకుందాం. కీర్తన గ్రంథం 20వ అధ్యాయం 6వ వచనం. యెహోవా తన అభిషిక్తుని
రక్షించునని నాకు ఇప్పుడు తెలియను. రక్షణార్థమైన తన దక్షిణ హస్త బలము చూపును, తన పరిశుద్ధ ఆకాశములో నుండి అతనికి ఉత్తరం ఇచ్చును. హల్లెలూయా, హల్లెలూయా. దావీదు గారు చెప్తున్నారు, యెహోవా తన అభిషిక్తుని రక్షించును. ఆమేన్, హల్లెలూయా. ఎంతమంది పరిశుద్ధాత్మతో నింపబడ్డారు? ఎంతమంది యేసు రక్తం చేత మీ పాపములు కడుక్కొని దేవునికి సొత్తుగా ఆత్మ పూర్ణులుగా మార్చబడ్డారు? దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు, ఆయన నిన్ను ఖచ్చితంగా రక్షిస్తాడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. నిన్ను విడివడు, నిన్ను ఎడబాయడు. ఒకవేళ నువ్వు దేవునికి దూరం వెళ్ళిపోయి ఉన్నామేమో, నో, ఆయన నీతోనే ఉన్నాడు, నీతోనే ఉన్నాడు. నిన్ను రక్షించే దేవుడు ఆయన. దావీదు చెప్తున్నాడు, యెహోవా తన అభిషేక్తుని రక్షించిన నాకు ఇప్పుడు తెలియదు. ఎంతగా రక్షిస్తాడో తెలుసండి. రక్షణార్థమైన తన దక్షిణ హస్తాన్ని, బాహువును చాపి తన అభిషేక్తుని రక్షిస్తారంట. ఈరోజు దేవుని ఆత్మతో నింపబడిన దేవుని బిడ్డ, దేవుని సొత్తుగా మార్చబడిన దేవుని బిడ్డ, కొన్ని సమస్యల వల్ల, కొన్ని లోపాల వల్ల, సాతానుకు చోటు ఇవ్వటం వల్ల ఒకవేళ నువ్వు అనుకుని ఉండొచ్చు, నా రక్షణ పోయింది, నాకు ప్రార్థన జీవితం పోయింది, పరిశుద్ధ జీవితం పోయిందని నువ్వు అనుకుంటున్నావేమో. దేవుని బిడ్డలారా, బాగా బాగా ఈ మాట మీరు దేవుని నాటపడను కాక, నిన్ను నిలబెట్టగలిగిన శక్తిమంతుడు, నిన్ను రక్షించిన దేవుడు. ఆమేన్, హల్లెలూయా. అందుకే ఆయన అంటాడు అదే అధ్యాయంలో, యెహోవా నీ రక్షణ బట్టి నేను జయోత్సాహం చేయుచున్నాను, మా దేవుని నామమును బట్టి నేను ధ్వజమెత్తుచున్నానని చెప్తాను. ఈరోజు నీ దేవుడు నిన్ను నిలబెట్టలేని దేవుడు అనుకున్నావా? నిన్ను ఏ స్థితిలో పడిపోయో అక్కడ అదే స్థితి, అక్కడే నిన్ను పరిశుద్ధంగా నిలబెట్టలేని వాడు అనుకున్నావా? నిలబెట్టగలిగే సామర్థ్యం మన దేవుడు. ఆయనకు అవకాశం ఏమి? ఈరోజు ఆయన వైపు తిరుగు, ఆయన వైపు మళ్ళీ, ప్రభా నా జీవితానికి ఇస్తున్నానయ్యా, వన్స్ అగైన్ మరొకసారి నాయన నన్ను అభిషేకించు, నన్ను దర్శించు. ఆయన వరాలు కానీ, ఆయన పిలుపు కానీ, పిలుపు విషయంలో, కృపావరం విషయంలో ఆయన పశ్చాత్తాపడే దేవుడు కాదు. నిశ్చయంగా అవి నీలోనే ఉన్నాయి, నిశ్చయంగా అవి నీలో నుండి అతి త్వరలో, అతి దినాలు, అతి తక్కువ దినాలు, అతి త్వరలోనే ఆ కార్యాలను బయటపడబోతున్నాయి. నేను రక్షించి నిలబెట్టి తన దక్షిణాస్తాన్ని నీకు చాపి ఉన్నాడు. లే లే, ఎక్కడ పడిపోయా అక్కడి నుంచి లే, చాలు. మనం గొర్రెలం, పంది అయితే మురుకుంటలో పడి దొర్లుతూనే ఉంటది. కానీ మనం అందరము యేసు రక్తం చేత కడగబడిన గొర్రెలం. గొర్రె ఒకవేళ మురికి గుంటలో పడినా అది అక్కడ ఉండదు, అది బయటకు వచ్చేసి అది ఎదిరించుకొని తన జీవితాన్ని కొనసాగిస్తుంది. ఈరోజు యేసయ్య నేను గొర్రె పిల్లగా పిలుస్తూ ఉన్నాను. మేబీ అప్పి తప్పి నువ్వు మురుకుంటలో పాపములు పడి ఉన్నాడు, లే, రా బయటికి. ప్రభు పిలుస్తున్నాడు, నిన్ను రక్షించి, నిన్ను అభిషేకించి అలా నిలబెట్టబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధాకాశంలో నుండి నీకు ఉత్తరం ఇవ్వబోతున్నాడు. నీ ప్రార్థనలన్నీ సఫలమవబోతున్నాయి. నీ హృదయవాంఛలన్నీ దేవుడు తీర్చబోతున్నాడు. ఆమేన్, హల్లెలూయా. అలాగే సమర్పించుకుందాం, ప్రభుకి సమర్పించుకుందాం. కళ్ళు మూసుకుందాం. ఈ మాటలు దేవుడు నీతో మాట్లాడండి. ప్రభు, ఇదిగో నా జీవితాన్ని కనిపిస్తున్నానయ్యా, ఈ రోజు నుంచి మరలా మొదటి అభిషేకత నన్ను అభిషేకం చేయ, మొదటి ఆత్మతో నన్ను నింపు నాయన, నన్ను బలపరచు నాయన. నేను ఎక్కడ పడినా నాకు అర్థమైంది నాయన. నేను గొర్రె వలె లేచి నేను బయటకు వస్తాను ప్రభా, పంది వలె దానిలోనే దొరుకుతూ జీవించను ప్రభా, లేచి వస్తానయ్యా, నన్ను అభిషేకం చేయ. థ్యాంక్ యూ లార్డ్. ఎస్, ఖచ్చితంగా 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 సాతానుకు సవాలు విసిరే వ్యక్తిగా, ఒకవేళ ఈరోజు సాతాను నిన్ను సవాలు విసురుతున్నావు, ఇక నువ్వు నిలబడలేవు, ఇక నువ్వు పరిశుద్ధం ఉండలేవు, ఇక నువ్వు ప్రార్థన చేయలేవు, ఇక నీకు ఇంతే, ఇంకెందుకు నీకు భక్తి, ఇంకెందుకు చర్చి, ఇంకెందుకు ప్రార్థన, ఇంకెందుకు సేవ, ఇక నీ వల్ల కాదని నీ మీద కూర్చుతూ ఉన్నాడేమో. ఈరోజు వాడికి సవాలు విసిరే వ్యక్తిగా దేవుడు నిన్ను నిలబెడుతున్నాడు. హల్లెలూయా.
ఆశను తీర్చబోతున్నాడు. దేవుని సన్నిధిలో నేను సాక్షిగా నిలబెట్టబోతున్నాడు. ఓ జీసస్ 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 జీసస్. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. ఓ వాటి కాలమున ప్రభు అన్నిటినీ అద్భుతంగా మనోహరంగా చేయబోతున్నాడు. వాటి కాలమున అన్నిటినీ అతి మనోహరముగా చేయువాడా. వాటి కాలమున అన్నిటినీ అతి మనోహరముగా చేయువాడా. యేసయ్యా యేసయ్యా నా దైవం నీవేనయ్యా. యేసయ్యా యేసయ్యా నా దైవం నీవేనయ్యా. వాటి కాలమున అన్నిటినీ అతి మనోహరముగా చేయువాడా. వాటి కాలమున అన్నిటినీ అతి మనోహరముగా చేయువాడా. ఆశభంగం కానేరదు, మంచి రోజు ముందున్నది. నీ ఆశభంగం కానేరదు, మంచి రోజు ముందున్నది. సక్రియలు ఆరంభించెను, ఎటులైనా చేసి ముగించును. సక్రియలు ఆరంభించెను. ప్రభు ఆరంభించాడు, అది ఎట్లయినా ముగించబోతుంది. రైట్ టైంలో నీకు అద్భుతం జరగబోతుంది. నువ్వు ఆలస్యమైందని బాధపడుతున్నావేమో, లేట్ అయిందని బాధపడుతున్నావేమో. దేవుడు లేట్ అయినా ఆలస్యమైన బెస్ట్ కార్యాన్ని జరిగించబోతున్నాడు. ఆ లేట్ నీకు ఒక సాక్ష్యముగా అద్భుతంగా నిలబెట్టబోతున్నాడు. పరిశుద్ధాత్ముడా 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 పరిశుద్ధాత్ముడా. ఎస్ పరిశుద్ధాత్మదేవా సహాయం చేయండి ప్రభా. ఈ కార్యక్రమం చూసిన ప్రతి ఒక్క బిడ్డలను దీవించయ్యా. పరిశుద్ధాత్మదేవారికి సహాయం చేయండి నాయన. ఎంతమంది అయితే నిరుత్సాహంలో, ఎంతమంది అయితే బలహీనతల్లో, ఎంతమంది అయితే కృంగిపోయి ఉన్నారో, ఎంతమంది అయితే నలిగిపోయి ఉన్నారో, ఎంతమంది అయితే జీవితం మీద విరక్తి కలిగి బ్రతుకుతున్నారో, ఎంతమంది అయితే నాయన నిరీక్షణ కోల్పోయి ఉన్నారో, వారందరినీ బలపరచు పరిశుద్ధాత్మదేవ. ఇప్పుడే వారి మీద మీ ఆత్మను కుమ్మరించు పరిశుద్ధాత్మదేవ. వారి అంతరంగ గాయాలను కట్టండి పరిశుద్ధాత్మదేవ. నేను ఒంటరి దానిని అయిపోయానే, నేను ఒంటరి వాడిని అయిపోయానే అని హృదయంలో వేదనతో ఉన్న వారికి నేనున్నాను, ఆదరణకర్తను, ఐ యామ్ యువర్ కంఫర్టర్, నేను నీతోనే ఉన్నాను, ఐ ఇమ్మానుయేల్, దేవుడు నీకు తోడుగా ఉన్నాడు అని ప్రభువా పరిశుద్ధాత్ముడా వారిని మీరు బలపరచయ్యా, 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 ఆత్మలో బలపరచయ్యా, మానసికంగా బలపరచయ్యా, శారీరకంగా బలపరచయ్యా. నీ యందు నిరీక్షణ ఉంచే కృపను మీరు దయచేయమని, మహిమయు ఘనతయు ప్రభావం పొందుకోమని యేసు నామములో ప్రతి మాట వారికి ప్రవచన వాక్కుగా మీరు
కృపనిచ్చినందుకు స్తోత్రాలు చెల్లిస్తూ యేసు నామములో ప్రార్థించి సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవుని బిడ్డలారా, నిజంగా నేను నమ్ముతున్నాను దేవుడు గొప్ప కార్యాలు జరిగించినట్లయితే కామెంట్స్ చేసి పెట్టండి. ఖచ్చితంగా దేవుడు గొప్ప కార్యాలు జరిగించబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. చివరిగా ఒక పాట, స్తుతి పాట పాడుకొని ఈ కార్యక్రమాన్ని మనం ముగించుకుందాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఎల్లప్పుడూ స్తోత్రం నీకేనయ్యా, ఎన్నలేని దైవమా నీకేనయ్యా. ఎల్లప్పుడు స్తోత్రం నీకేనయ్యా, ఎన్నలేని దైవమా నీకేనయ్యా. నీకేనయ్యా, 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 నీకేనయ్యా. ఎల్లప్పుడు స్తోత్రం నీకేనయ్యా, ఎన్నలేని దైవమా నీకేనయ్యా. చెప్దాం, అందరూ చెప్దాం. ఎల్లప్పుడు స్తోత్రం నీకేనయ్యా, ఎన్నలేని దైవమా నీకేనయ్యా. ఏది జరిగినా స్తోత్రమయ్యా, ఎవరు విడచినా స్తోత్రమయ్యా. ఏది జరిగినా స్తోత్రమయ్యా, ఎవరు విడచినా స్తోత్రమయ్యా. స్తోత్రం, స్తోత్రం, ఎల్లప్పుడు స్తోత్రం నీకేనయ్యా, ఎన్నలేని దైవమా నీకేనయ్యా. ఓ ఎల్లప్పుడు స్తోత్రం నీకేనయ్యా, ఎన్నలేని దైవమా నీకేనయ్యా. వెదకి వచ్చితివే స్తోత్రమయ్యా, వేదన తీసితివే స్తోత్రమయ్యా. వెదకి వచ్చితివే స్తోత్రమయ్యా, వేదన తీసితివే స్తోత్రమయ్యా. స్తోత్రం, స్తోత్రం, ఎల్లప్పుడు స్తోత్రం నీకేనయ్యా, ఎన్నలేని దైవమా నీకేనయ్యా. ఎల్లప్పుడు స్తోత్రం నీకే. ఎల్లప్పుడు ఆయన నామానికే మహిమ, ఆయన నామానికి ఘనత. ప్రియ దేవుని బిడ్డ, నీకు అద్భుతమైన సహాయం రాబోతుంది. ఊహించిన వారి ఎదురు నీకు సహాయం రాబోతుంది. నువ్వు సమృద్ధిని కలిగి ఉండబోతున్నావు. ఇరుకులో కూడా, కరువులో కూడా సమృద్ధిని నువ్వు అనుభవించబోతున్నావు. అద్భుతంగా ఏలియాని కారణంతో పోషించిన దేవుడు, విధవరాళ్ళ ద్వారా పోషించిన దేవుడు ఈరోజు నిన్ను కూడా ఇలాంటి భయంకరమైన సమయంలో కూడా కొంచెం కూడా కొద్దు లేకుండా, కొరత లేకుండా అద్భుతంగా నీకు సహాయం చేయబోతున్నాడు. ఓ థ్యాంక్ యూ లార్డ్. తెలియని వ్యక్తులు నీకు కాల్ చేయబోతున్నారు. అనేక మంది నీకు ఫోన్ చేసి నీకు సహాయానికి నీ యొద్దకు రాబోతున్నారు. తన దూతలు పంపబోతున్నాడు. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. నన్ను చూచితివే స్తోత్రమయ్యా, కన్నీరు తుడచితి స్తోత్రమయ్యా. నన్ను చూచితివే స్తోత్రమయ్యా, కన్నీరు తుడచితివే స్తోత్రమయ్యా. స్తోత్రం, స్తోత్రం, ఎల్లప్పుడు స్తోత్రం నీకేనయ్యా, ఎన్నలేని దైవమా నీకేనయ్యా. ఎల్లప్పుడు స్తోత్రం నీకేనయ్యా, ఎన్నలేని దైవమా నీకేనయ్యా. తండ్రి, మరొకసారి ఈ ఆరాధన ద్వారా, ఈ ప్రవచన వాక్కుల ద్వారా, ఈ ప్రార్థనల ద్వారా నీ నామం మాత్రమే మహిమపరచుకోమని, మహిమయు ఘనతయు ప్రభావం నీకే చెల్లిస్తూ నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తూ మనసారా దీవిస్తున్నాం.
యేసు నామములో సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ.